హాయ్ అండి. హలో! బెబ్బర్లతో మనం మిక్చర్ రెడీ చేసుకుందాము. వాటిని నేను పొద్దున్నే నానబెట్టాను. సాయంత్రం లోపు ఇలా నానాయి. తర్వాత నేను ఒక క్లాత్ తీసుకొని అందులో పోసాను. కొంచెం పచ్చిదనం పోయే వరకు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి అది వేడయ్యే వరకు చూసుకొని, ఇది ఆయిల్ వేడైందని కొద్దిగా తీసుకొని చూద్దామని వేశాను. అది టప్ టప్ అని చిట్టుతుంది. అందుకోసమే మూత పెట్టాను. ఇలా కొంచెం ఫ్రై అయితున్నాయి. అయితే ఆయిల్ వేడయింది వేయొచ్చని అనుకోని ఇవి తీసేసాను. ఇలా ఫ్రై అయ్యి చాలా కరకరలాడుతుంటాయి. ఇందులోకి ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసి మళ్ళీ ఇంకొన్ని వేసేయాలి. ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాను. ఆయిల్ వేడయింది కదా అనేసి అలా మూత పెట్టుకోవాలి. లేదంటే ఇది టప్ టప్ అని ఆయిల్ మీద చిట్టుతుంది. ఇలా చిత్తకుండా ఉండడానికి మూత పెట్టి తర్వాత తీయాలి. ఇలా ఫ్రై అయిపోయినాయి అంతే. ఈ బెబ్బర్లతో ఈ మిక్చర్ చాలా బావుంటుంది. ఇలా వేస్తున్నానో లేదో ఈ బౌల్ ఖాళీ అయిపోతుంది. మా పిల్లలకి నచ్చాయి. కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా నేను అన్నీ మొత్తం చేసా. ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకున్నా. అంతా రెడీ అయిపోయింది. ఒక 2 గ్లాసెస్‌కి ఇన్ని వచ్చాయి. తింటూనే ఉన్నారు. ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. అంతే అండి. ఇది రెడీ అయిపోయింది. ఓకే. బాయ్.